సార్ ఏంటి సార్ ఇవన్నీ పెయింట్ డబ్బాలా వచ్చినాయి సార్, మాకు ఒక డబ్బా ఇవ్వండి, ఖాళీ అవుతాయి పచ్చడి పెట్టుకుంటాం. ఈ యొక్క మాటతో జోబులో చేతులు పెట్టుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇవి పెయింట్ డబ్బాలు, చిట్టి పిక్కలు, పచ్చడి డబ్బాలు కాదమ్మా, ఇవన్నీ కూడా ఎపాక్సీస్. సో ఏంటంటే టైల్ గ్రౌట్స్ కోసం అయితే మనమైతే ఎపాక్సీ యూజ్ చేస్తున్నాం. సో మీలో కూడా చాలా మంది వాటర్ లీకేజెస్ కి, సో టైల్స్ అనేది ఎడ్జ్ టు ఎడ్జ్ అనేది ఫిల్ అవ్వకుండా ఉంటుంది. వాటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఏదైనా ఉందంటే ఎపాక్సీ అండి. సో మీరు బాత్రూమ్ లో కానీ ఈ జాయింట్ ఫిల్లర్ గా ఈ ఎపాక్సీ యూజ్ చేయడం వల్ల మీకు ఎటువంటి వాటర్ లీకేజెస్ ఉండదు. కంప్లీట్ గా ఈ డబ్బాలో మీకు కిట్ అనేది ఉంటుందండి. హార్డ్నర్, రెజిన్ ఈ రెండు కలిసి మనకి లేటెస్ట్ టెక్నాలజీతో తయారైంది. సో దీనివల్ల మనకి ఏంటంటే ఎప్పటికీ కూడా టైల్ టు టైల్ మధ్యలో ఉన్న గ్యాప్ అనేది వాటర్ లీకేజెస్ అయ్యే ఛాన్సే ఉండదు. సో మీలో కూడా సరే ఎవరైనా సరే కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా అడిసివ్ అయితే వాడండి. అడిసివ్స్ తో పాటు మీకు ఫ్లోరింగ్ వచ్చేటప్పటికి ఎపాక్సీ కూడా వాడటం మొదలు పెట్టండి. సో మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. సో ఈ డబ్బా ఎవరన్నా వాడిన తర్వాత ఒక ఖాళీ డబ్బా అంటే మా మేడం కంటే ఇచ్చేసేయండి. పెయింట్ డబ్బా అనుకోండి, డబ్బా వచ్చి మీద పచ్చలేదు పెట్టుకుంటుందంట. రాఫ్ స్టార్లైక్ 2 component హై పర్ఫార్మెన్స్ ఎపాక్సీ గ్రౌట్ విత్ పేటెంట్ క్వార్ట్జ్ టెక్నాలజీ అండి. సో ఇది అన్ని కైండ్ సర్ఫేసెస్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. సిరామిక్ కానివ్వండి, వెట్రిఫైడ్ కానివ్వండి, న్యాచురల్ స్టోన్స్ కానివ్వండి, కంపోజిట్ స్టోన్స్ కానివ్వండి, గ్లాస్ బ్లాక్ కానివ్వండి, గ్లాస్ మోసిక్ మెటల్ కూడా ఇదైతే ఉపయోగపడుతుంది. అదేవిధంగా వుడ్ కూడా ఉందండి. సో చాలా అంటే దీంట్లో 13 షేడ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. సో కవరేజ్ విషయానికి వస్తే స్పేసెస్ని బట్టి ఉంటుంది. మీ అందరు సపోర్ట్ ఎప్పుడు ఇలా కూడా. థ్యాంక్ యూ సో మచ్.